సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలంలోని చౌట్కూర్ గ్రామ పంచాయతీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జలసిరి ప్రత్యేక గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామ సభలో ఎంపీడీఓ కె శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు జల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టేలా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వర్షం కురిసినప్పుడు నీరు వృధాగా కాలువలు, వాగులు దాటిపోకుండా గ్రామ పరిసర ప్రాంతాల్లోనే భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూగర్భ జలాలను పెంచడమే జలసిరి కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో పంట కుంట నిర్మించుకోవాలని కోరారు. అలాగే వర్షపు నీటి సంరక్షణకు గ్రామ ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జల సంరక్షణ వల్ల భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తగ్గడంతో పాటు వ్యవసాయానికి కూడా నీటి లభ్యత మెరుగుపడుతుందని ఎంపీడీఓ శంకర్ కోరారు. స్థానిక సర్పంచ్ పార్కుల రామిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సందీప్ గౌడ్, ఉపాధి హామీ కూలీలు, ఎంజీఎస్ సిబ్బంది, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం గత పసిఫిక్ మహాసముద్రంలో సముద్రం నీటి కంటే ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వర్షాలు కొంచెం తక్కువ ఉంటాయని శాస్త్రజ్ఞులు తెలియజేయడం జరిగింది. దాన్ని ఎల్ నినో అని ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ ప్రభావం వల్ల వర్షాలు తగ్గే అవకాశం ఉంది. మీకు ఆల్రెడీ గమనిస్తున్నారు, ఇప్పటి వరకు జూలై వరకు అయితే మన అన్ని చెరువులు ఇప్పటి వరకు నిండుతుండే కదా. ఇప్పటి వరకు కూడా మన సగం చెరువులు కూడా రాలేవు, కొంచెం కుంటలలో కూడా నిండలేవు. దానికి ఆ ముందున్న నీళ్ళే ఉన్నాయి తప్ప కొత్త నీళ్ళు రాలేవు. మీరు దానికి అనుకూలంగా జలసిరి అనే కార్యక్రమాన్ని తీసుకొని మనం ఏదైతే కొంచెం వర్షం పడ్డా ఆ వర్షాన్ని వేస్ట్ కాకుండా భూగర్భంలోనే ఇంకిపోయేటట్టు మనం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మన ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే మన ఇంటికి ఒక ఇంకుడు గుంత, మన ఇంటి ముంగట ఒక ఇంకుడు గుంత కొట్టుకున్నట్లయితే మనము ఏదైతే వాడుకున్నటువంటి నీళ్లు కానీ, స్లాబ్ మీద ఉన్నటువంటి నీళ్లు కానీ అక్కడే ఇంకిపోయే మనకు ఉంచినట్లయితే మనకు నీళ్లు భూమిలో నుండి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది.